అన్ని రకాలుగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్పై పోరాటం తీవ్రతరం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం అనేక తప్పిదాలు చేస్తోందని, వాటిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నితిన్ నబీన్ సూచించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. నేతలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలో వస్తామని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ అధికారం రావడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని నితిన్ నబీన్తో సమావేశం అనంతరం రామచంద్రరావు తెలిపారు. మెయిన్గా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం అనేక రంగాల్లో అవినీతి జరుగుతూ ఉంది. ఆ అవినీతి కూడా బయటపెట్టేటటువంటి ఈ యొక్క పోరాటాలు ముందుగా మా రోడ్ మ్యాప్ ఉంటుంది. మాకు పోరాటాలే రోడ్ మ్యాప్ అని చెప్పేసి కూడా నితిన్ నబీన్ గారు స్పష్టంగా చెప్తుంది. పాత కొత్త అనేది ఇది కొంత సెక్షన్ ఆఫ్ మీడియా సృష్టించింది. మా పార్టీలో చేరిన వ్యక్తి అదే రోజు నుంచి పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు. కొత్త పాత అనేది మా పార్టీలో లేదు. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ 2 పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా గతంలో ఉన్నటువంటి స్కీములు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలు వంచిన సందర్భంలో ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కి ఇవాళ ఓటు వేయకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పరిపాలనని ఆనాటి వారి అహంకారం, ఆనాడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతున్నాయో ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ప్రజలకు నాయకత్వం వహించి భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో ఇవాళ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.